ఇవాళ నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యధికంగా పనిచేసేది పీజీ డాక్టర్లే. పీజీ చేసి అప్రెంటిస్‌గా ఇక్కడ చేస్తున్నారు కాబట్టి సర్టిఫికేట్ కోసం వాళ్ళు సీనియర్‌లు వాళ్ళకి అప్పజెప్పేసి తప్పుకుంటా ఉంటుంటారు. పై పర్యవేక్షణకి పరిమితం అవుతుంటారు. వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. 36 గంటల డ్యూటీ. నేనెప్పుడో సిటీ కేబుల్ చేసే రోజుల్లో 36 గంటల డ్యూటీ, 12 గంటలు ఇంట్లో రెస్ట్ తీసుకునేవాడిని. అట్లాంటి స్టేజ్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఇదే హైకోర్టు ప్రశ్నించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులతో నిరంతరాయంగా 36 గంటలు ఎలా పనిచేస్తున్నారు? రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖను హైకోర్టు ప్రశ్నించింది. వాళ్ళ ఉపశమనం కోసం ఏం చేస్తున్నారో చెప్పాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు మరికొంత సమయం ఇస్తూ విచారణకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లేసాగిల్, జస్టిస్ ఎన్ జయసూర్యులతో కూడిన ధర్మాసనం బుధవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులు, బోధన ఆసుపత్రులు అమానవీయ రీతిలో పీజీ వైద్య విద్యార్థులకి 36 గంటలు విధులు అప్పగిస్తున్నారని డాక్టర్ అలా వెంకటేశ్వర్లు హైకోర్టులో పిల్లేశారు. పిటిషన్ తరపు న్యాయవాది ఠాగూర్ యాదవ్ వాదన వినిపిస్తూ నిబంధనల ప్రకారం 12 గంటలకు మించి పనిచేయించడానికి వీల్లేదని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే గరిష్టంగా 24 గంటల వరకు పనిచేయించవచ్చని కోర్టు దృష్టికి తెచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది కళ్యాణ్ వాదనలు వివరిస్తూ అన్ని కళాశాలలో 36 గంటలు పనిచేయించడం లేదన్నారు. ఒక్క కళాశాలలోనే అలా చేస్తున్నట్టు తమ దృష్టిలో ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ వేరే రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రులు అత్యవసర భాగాలు 72 గంటలు పనిచేస్తున్న సందర్భాలు తమకు తెలుసని వ్యాఖ్యానించింది.